అందరికీ నమస్తే. నేను మీ ముని. సుప్రీంకోర్టు ద్వారా ఈ ఎస్సీ ఎస్టీలుగా ఉన్నవారు కన్వర్టెడ్ అయితే, అంటే క్రిస్టియనో లేదా ముస్లిం మతాలకి కన్వర్ట్ అయితే వాళ్ళకి కల్పించబడిన ఆ రిజర్వేషన్స్ క్యాన్సిల్ అవుతుంది అని ఒక న్యూస్ వచ్చిందనమాట. ఆ న్యూస్ గురించి నిజంగా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే రిజర్వేషన్ అన్నది ఫలానా కులాలకు సంబంధించిన వారు ఆర్థిక పరిస్థితులు చాలా పూర్గా ఉంది కాబట్టి వాళ్ళు ఎలాగైనా కొంచెం పైకి తీసుకురావాలన్న ఒక ఆలోచన ఉద్దేశంతో కల్పించబడింది ఈ రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్స్ పుణ్యమా అని ఎస్టీలో ఉన్న వాళ్ళు ఆర్థికంగా కొన్ని ఉద్యోగాలు కానీ వేరే కార్యక్రమాల ద్వారా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నారనమాట. కేవలం ఆర్థిక పరిస్థితులను బట్టి ఆ రిజర్వేషన్స్ కల్పించారే తప్ప ఇప్పుడు క్రిస్టియానిటీ ముస్లింలోకి కన్వర్ట్ అయితే అవి క్యాన్సిల్ చేయడం అన్నది చాలా బాధాకరము. అందులో ఎంత మాత్రము న్యాయం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలుగా ఉన్నవారు ఈ క్రిస్టియానిటీ లేదా ముస్లిమ్స్లోకి వెళ్ళినంత మాత్రాన వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమన్నా మెరుగుపడతాయా? కాదు. వాళ్ళు విశ్వాసం అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు అలా వెళ్ళడానికి కారణం కూడా ఏంటో తెలిసిన, ఈ రోజుల్లో కూడా కొన్ని గ్రామాలలో ఈ ఎస్సీ ఎస్టీలకి కొన్ని దేవాలయంలో అనుమతులు లేవు. అది మనం బయటకు చెప్పుకోకపోయినా కూడా జరుగుతూ ఉన్నాయి. వాస్తవం. ఎంతమంది మీలో నిజంగా ఒట్టేసి చెప్పండి, ఎంతమంది ఇప్పుడు కూడా చాలా ఊర్లలో ఈ తిరునాళ్ళు కానీ జాతరలు కానీ జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఆహ్వానిస్తున్నారు చెప్పండి. ఊర్లో ఉన్న చాలా వర్గాలు ఉన్నాయి, చాలా వర్ణాలు ఉన్నాయి. అన్నిటికీ అనుమతులు ఉన్నా కూడా ఈ రెండిటికి అనుమతులు లేని ఊర్లు ఇంకా ఉన్నాయి. ఏంటి, మా ఊర్లోనే ఉందండి, ఏముంది, ఏం భయం ఉందండి, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి. మా ఊరు పేరు ఒక దేవత పేరు అనమాట. ఆ దేవతకి ఈ మధ్య ఒక ప్రోగ్రాం చేశారనమాట. ఊర్లో భాగమైన చాలా మంది, చాలా వర్ణాలుగా ఉన్న వాళ్ళందరినీ పిలిచారు తప్ప ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళని మాత్రము ఒక్క మాట, ఒక్క ఆహ్వానం కూడా రాలా. ఒక సైడ్ ఏమో వద్దని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఒక సైడ్ అట్లాంటి కండిషన్ లేకుండా మీరు రండి దేవుడి బిడ్డలమే కదా అంటున్నారు. సో ఎటువైపు వెళ్తారు చెప్పండి, ఎటువైపు వెళ్తారండి? సో దయచేసి ఈ రిజర్వేషన్ క్యాన్సిలైజేషన్ అన్నది మానుకోండి. ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్ కల్పించారు, దాన్ని ఇంకా మెరుగుపరచాలని చూడండి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఇట్లాంటి పంకలు చూపించి ఇంకా అనగదొక్కబాకండి. ఓకేనా? థ్యాంక్స్.